రానున్న జేహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కుబ్దుల్లాపూర్లో రాజకీయ సందడి మొదలైంది. 292వ డివిజన్ సాయిబాబా నగర్లో జనసేన పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమంటూ తమ ప్రచారాన్ని వేగవంతం చేసింది. రుంకు సాయికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని జనసేన స్టార్ క్యాంపెయినర్ తనీష్ అల్లాడి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు పార్టీ విజయమే లక్ష్యంగా కదం తొక్కారు. ఇదే వేదికపై సుమారు 100 మందికి పైగా కొత్తగా పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నమస్కారం. ఈరోజు కుబ్దుల్లాపూర్ సాయిబాబా నగర్ డివిజన్లో జనసేన కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. రుంకు సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ జనసేన కార్యాలయానికి విచ్చేసిన మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరు గారికి, సోదరులు తనీష్ గారికి, నందగిరి సతీష్ గారికి, అండ్ ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నాయకులు అప్పారావు గారికి అండ్ జనసేన కార్యకర్తలకి, మహిళలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదైతే మేము ఈ సిఎంసి పరిధిలోకి వస్తుందో అనుకుంటుంది, ఇప్పుడు 3గా విభజించారు కాబట్టి ఇక్కడ నుంచి జనసేన మీకు తెలిసే ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్స్ తో పాటు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మేము ఏంటో అంటే మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో, మేము జనసేన భావజాలాన్ని, జనసేన సిద్ధాంతాన్ని జనాలకు తీసుకెళ్ళడానికి మేము ఎంత చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రానున్న ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము బలంగా ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ డివిజన్ లో, ఇటువైపు డివిజన్ లో, సిఎంసి డివిజన్ లో, పట్టున్న డివిజన్ లో పోటీ చేయడానికి మేము చాలా మంది, రుంకు సాయికృష్ణ లాంటి వాళ్ళు చాలా మంది ఎంటర్ అవుతున్నారు. కార్యాలయం ఓపెనింగ్ కానీ, అండ్ దాంతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. అంతేకాకుండా మొన్ననే మెంబర్షిప్ డ్రైవ్, జనసేన మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయింది. చాలా మంది తెలంగాణలో, ఆంధ్ర అలాగే తెలంగాణలో కూడా ఉత్సాహంగా జనసేన సభ్యత్వం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇదే నిదర్శనం అండి మా జనసేన పార్టీకి. సామాన్య కార్యకర్తలు కానించి వీర మహిళలకు కానీ, జనసేన పార్టీ నాయకులకు కానీ, ముఖ్యంగా ఉండే ప్రోటోకాల్ లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ రోజున మేము వారం రోజుల ముందు చెప్పాము, వాళ్ళ కాల్ షీట్స్ అన్ని పక్కన పెట్టి మా కోసం ఈ రోజున ఇక్కడికి వచ్చారు ప్రారంభోత్సవానికి. ఇదే చెప్తున్నాం, మేము వచ్చే వార్డు ఎలక్షన్స్ లో మేము ముందుకొచ్చి ఇంటింటి గడప ప్రచారం చేస్తాము. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. మాతో పాటు ఎప్పుడు మాకు అండగా మా నాయకులు ఉంటారు. తెలంగాణలో ఈసారి ఎలక్షన్స్ లో మేము పోటీ చేస్తున్నాము. మాకు అందరి ఆదరణ కావాలండి. ఇంటింటికి మేము వస్తాము, మీ సమస్యలు తెలుసుకుంటాము. అధికార పార్టీని మీరు ఎలాగా అడగాలంటే మీ తరపు నుంచి మేము వచ్చి అడుగుతాము. దానికి ఒక పరిష్కార మార్గం అనేది తీసుకుంటూ ముందుకెళ్తాము. సభ్యత్వ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాం కాబట్టి ఇక్కడ సభ్యత్వం కొత్తగా తీసుకునే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ అప్రోచ్ అయ్యి మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు 292 సాయిబాబా నగర్ డివిజన్ కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మొన్న జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అనేది పోటీ చేసి విజయలక్ష్మి అనే ఆమె ద్వారా మా మొట్టమొదటి విజయాన్ని ఈ రాష్ట్రంలో మేము రిజిస్టర్ చేసుకొని ముందుకెళ్తున్నాం. అదే ఉత్సాహంతో ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మేము చాలా గట్టిగా బలంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సాయి ముందుకొచ్చి ఈ డివిజన్ లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. మా మొట్టమొదటి అడుగు జిహెచ్ఎంసీలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది. ఈ కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో మినిమం 50% డివిజన్స్ లో మేము పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం. డెఫినెట్ గా రేపు రాబోయే జీసీఎంసీలో మేము గట్టిగా మేయర్ స్థానానికి పోటీ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మా అధ్యక్షుల వారికి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ప్లస్ ఎంతమంది ఆయన్ని బలంగా ఆయన యొక్క సిద్ధాంతాలు నమ్మిన వారు ఉన్నారు. ఈ రోజు 292 సాయిబాబా నగర్ డివిజన్